రక్తపు చెమటలు సాక్ష్యం, కార్చిన రక్తము సాక్ష్యం, కొరడా దెబ్బలు సాక్ష్యం, చీలిన దేహం సాక్ష్యం, ముళ్ళ కిరీటం సాక్ష్యం, విరిగిన రెళ్ళు సాక్ష్యం, మోసిన సిలువ సాక్ష్యం, కొట్టిన మేకులు సాక్ష్యం, పొడిచిన బల్లెం సాక్ష్యం, ఇద్దరు దొంగలు సాక్ష్యం, కొట్టిన కేకలు సాక్ష్యం, కమ్మిన చీకటి సాక్ష్యం. ఇది పాప నివారణ సంకేతం, మహాదేవుని సంకల్పం, దైవ కుమారుని మరణము సర్వలోక సమాధానం. పొర్లిన రాయి సాక్ష్యం, పగిలిన బండలు సాక్ష్యం, చిరిగిన తెరలు సాక్ష్యం, వణికిన పునాది సాక్ష్యం, చుట్టిన రుమాలు సాక్ష్యం, నిలిచిన దూతలు సాక్ష్యం, కావలి సైన్యం సాక్ష్యం, కాళీ సమాధి సాక్ష్యం. ఇది పునరుద్ధాన సంకేతం, మానవ జాతి క్రొత్త యుగం. పరిశుద్ధాత్ముని ఆగమనం, వధువు సంఘము ఆవిర్భవం, ఆది మానవుని అపరాధం, సిలువ మ్రానుపై పరిహారం, పరమదేవుని ఉద్దేశం, దైవ కుమారుల ప్రత్యక్షం, సర్వ సృష్టికి సందేశం. సువార్త నమ్మితే శాశ్వత జీవం, 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 జీవం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు.